आवाज दो, आवाज दो, CPS मधुरा, CPS मधुरा, साधिदाम, आवाज दो, आवाज दो, We want, we want, we want, CPS मधुरा, CPS मधुरा, we want, we want, we want, నాయకులారా మీకేమో పెన్షనా, నాయకులారా మీకేమో పెన్షనా, నాయకులారా మీకేమో పెన్షనా, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఓపీఎస్ 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 సాధిద్దాం ఓపీఎస్ సాధిద్దాం వర్ధిల్లాలి వర్ధిల్లాలి we want OPS we want OPS we want OPS we want OPS we want OPS
మీరు ఇంకా డౌన్ చేయండి కిందికి పట్టి సాధిద్దాం సాధిద్దాం సిపిఎస్ అంతానికై మన టిఎస్ సిపిఎస్ ఆధ్వర్యంలో జన జాగరణ యాత్ర భద్రాచలం నుండి రాములవారి ఆశీస్సులతో ప్రారంభమై నేడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు విశేష సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా టిఎస్సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధప్రజ్ఞ గారు ఈ యొక్క జనజాగరణ యాత్ర మరియు సిపిఎస్ పై ఉద్యమం ఇది రెండవసారి రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేయడమని తెలియజేస్తున్నాము. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన అదేవిధంగా మా ఎస్టీఎస్ సంఘం పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఇప్పుడు తెలియజేస్తున్నాము. అదే విధంగా మరి సిపిఎస్ ఉద్యోగుల బాధలు అనేది మనకు తెలుసు. ఇప్పుడు కేవలం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి గెలుపొందితే 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తే మరి జీవితాంతం వారికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇంకా ఒకసారి ఒక క్యాడర్ లో ఒకసారి రెండో క్యాడర్ లో రెండోసారి మూడో క్యాడర్ లో మూడోసారి ఈ విధంగా అంటే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇలా ఎన్ని రకాలుగా చేస్తే అన్ని పెన్షన్లు ఇస్తున్నారు. అంటే ఒక వ్యక్తికి 3 పెన్షన్లు వచ్చే అవకాశం వారికి ఉన్నప్పుడు మరి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తన యొక్క ఉద్యోగ జీవితాన్ని మరియు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలకి మరియు ప్రభుత్వ ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేసి మరి రాష్ట్ర అభివృద్ధిలో నిర్విరామంగా కృషి చేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ఏంటని ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాము. మరి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని మేము ఈ పక్షాన కోరుతున్నాము. ఉద్యోగుల భవిష్యత్తే మీ యొక్క సంక్షేమం అయితే మరి ఉద్యోగుల భవిష్యత్తుకే మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నట్టయితే మరి ఉద్యోగుల న్యాయమైన హక్కును మీరు వెంటనే అమలు చేయాలని ఒక ఎస్టీయూ తరఫున అదే విధంగా మరియు టిఎస్సిపియు పక్షాన మేము కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. టిఎస్సిపిఎస్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి, యూనియన్ సభ్యులందరికీ నమస్కారం. ఎవరైన వాళ్ళకి వాళ్ళ మనవరాళ్ళకి మనవాళ్ళకి అట్లీస్ట్ ఏదైనా చాక్లెట్ బిస్కెట్ కొనుక్కోవడానికి అమౌంట్ ఇస్తున్నారు జేబులో నుంచి. మనల్ని రిటైర్ అయితే మనల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లో పేరెంట్స్ ని డాటర్స్ కానీ సన్స్ కానీ చూసుకుంటున్నారన్న నమ్మకం అయితే లేదు. అందుకని మనది మనం బతకడానికైనా ఓపీఎస్ సాధించాలి కంపల్సరీగా. ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలటువంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, వివిధ యూనియన్స్ అందరికీ కూడా నమస్కారం సార్. మళ్ళీ వాళ్ళు ఇక్కడ కలిసింది కూడా మా యొక్క సిపిఎస్ అనేది రద్దు చేయాలి సార్. మీరు అక్కడ నుంచి మా కోసం మా హక్కుని చేయడానికి సిద్ధ ప్రజ్ఞ సార్. మీరు ఒక ఏమంటారు రాముల వారు సీతమ్మను తెచ్చుకోవడానికి ఏ విధంగా అయితే దండు కట్టుకొని వెళ్తున్నారో మేము కూడా మీ వెనుక ఒక దండులాగా ఉంటాం సార్. మా హక్కుని మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఇంతకు ముందు కూడా మీరు హైదరాబాద్ లో చేసిన వాటన్నిటికి కూడా మీ వెంటే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మీ వెంటే ఉంటాం. కొన్ని కారణాల వల్ల చాలా మంది ఇక్కడికి రాలేకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనిపించే విధంగా ఉంది సార్. ఖచ్చితంగా మనం సిపిఎస్ రద్దై ఓపీఎస్ రావాలి. శివయ్య గారికి, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారికి మరియు రాష్ట్ర
నాయకులకు మరి సిరిసిల్ల టీచర్స్ అసోసియేషన్ వివిధ సంఘాల అధ్యక్షులకు మరి సంఘాల నాయకులందరికీ మాట్లాడతా ఈరోజు సీనియర్స్ రద్దు గురించి మనం ఈరోజు సమావేశమైన ఈ యాత్ర ఆగస్టు 23న హైదరాబాద్ లో మీటింగ్ ప్రతి ఒక్కరు హాజరై మన సీనియర్స్ రద్దు చేసుకొని ఓపీఎస్ సాధించడానికి ప్రతి ఒక్కరు హాజరై దీన్ని ఆకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు హాజరై ఓపీఎస్ సాధించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేరుకున్నటువంటి జనజాగరణ యాత్ర టిఎస్సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగాపురం చిత్తప్రజ్ఞ గారు, కాలువ శ్రీకాంత్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2.5 లక్షలకు పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులు వారి యొక్క కుటుంబాలు భవిష్యత్తు కోసం ఈ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మూకుమ్మడిగా కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్న ఈ పోరాటంలో అన్ని డిపార్ట్మెంట్ల నుండి పాల్గొంటున్న ఉద్యోగులతో పాటు మేము అంటే తెలంగాణలో ఉన్న 33 మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, పారామెడికల్ యూనియన్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్స్, హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అందరూ కూడా పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది ఒకరిద్దరు ఏమన్నారంటే ఉదయం మాట్లాడినప్పుడు, సార్ మాకు ఓల్డ్ పెన్షన్ కంటే మీ సిపిఎస్ బెటర్ అని అన్నారు. వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడినారు. కానీ ఇప్పుడు ఉన్న సిపిఎస్ ఉద్యోగులతో పాటు ఓల్డ్ పెన్షన్ లో ఉన్న అన్ని సంఘాలు కూడా ఇమ్మీడియట్ గా ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని మనకు పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ జనజాగరణ యాత్రకు అందరూ కూడా ఆగస్టు 23 నాడు హైదరాబాద్ లో ఉంది కాబట్టి మనం కలిసికట్టుగా వెళ్ళి పోరాడి ఎట్లయితే ఈ ఎలక్షన్ కు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలో పాత పెన్షన్ అనేది మీకు ఇస్తాము, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వారి యొక్క మేనిఫెస్టోలో ఈ ఓల్డ్ పెన్షన్ ఇస్తాము, సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టారు. కాబట్టి తదనుగుణంగానే వెంటనే ఓల్డ్ పెన్షన్ మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటాన్ని ఇట్లే కొనసాగిస్తామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుడు చిత్తప్రజ్ఞ గారికి మరియు సిపిఎస్ బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ స్వాగతం. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో కూడా మార్పు తీసుకురావాలని కోరుకుంటూ, ముఖ్యంగా సిపిఎస్ అనేది మనం ఎప్పుడు రద్దు అవుతుందో ఓపీఎస్ కి వెళ్ళాలని కోరుకోవాల్సిన తరుణంలో ప్రభుత్వాలు ఏవచ్చినా కూడా ఒకటే మాట చెప్తున్నాయి. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. ఎన్నికలకు ముందు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సభలో ప్రస్ఫుటంగా ప్రకటించారు, ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ ప్రకటిస్తామని చెప్పి. ఇప్పటికీ 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అయినా కూడా వారు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను మనం ఇదివరకు కూడా చూస్తున్నాం. అన్నగారి విషయం చెప్పుకోవాలి. యూపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహాసభ నిర్వహించినప్పుడు అన్నగారిని కూడా ఆ సభకు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు టిఎస్సిపిఎస్సి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వాలు మారుతున్నా కూడా మన వైపు చూడడం లేదు. ఇందుకు ఒక కారణం మిత్రులారా, మన యొక్క కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నప్పుడు మాత్రమే మనం ఓపీఎస్ ను సాధించగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏదైనా కూడా అందులో అందరూ సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి దాదాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 20,000 మంది ఉపాధ్యాయులు ఉంటారు కావచ్చు. అందులో నుంచి కనీసం ఇక్కడ ఒక 1000 మంది ఉన్నట్టుంటే ఈ రోజు అది వేరే ఉంటుండే. రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోలీస్ మిత్రులు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సిరిసిల్లాలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది సిపిఎస్ ఉద్యమం. ఈ విధంగా ప్రతి జిల్లాలో జరిగినప్పుడు ఖచ్చితంగా మనం మన యొక్క ఓపీఎస్ ను సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా సిపిఎస్ రద్దు కోసం ఓపీఎస్ సాధించడానికి ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా మనం అందరం పాల్గొన్నప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర స్థాయిలో 23వ తేదీ నాడు జరిగే ఉద్యమాన్ని కూడా అందరం వేలాదిగా తరలివేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి
రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర స్థాయి సభను విజయవంతం చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ జై ఓపీఎస్, జై ఓపీఆర్, సాధిద్దాం 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 నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. సిపిఎస్ అంతం ఓపీఎస్ సాధించడానికి మన సిపిఎస్ ఓఈయు వ్యవస్థాపకులు సీతా ప్రజ్ఞ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు జనజాగరణ యాత్ర సందర్భంగా వచ్చిన సందర్భంగా వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రులు చెప్పినట్టు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండి సాధిస్తేనే సిపిఎస్ అనేది అంతమై ఓపీఎస్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా సీతా ప్రజ్ఞ గారు 2023 జూలై 23 నాడు ఇదే వేదిక మీద 33 జిల్లాలో జనజాగరణ యాత్ర చేపట్టడం జరిగింది. మరి ఈ రెండోసారి రావడం జరిగింది. ఇదే చివరి జనజాగరణ యాత్ర రావాలని కోరుకుంటూ దీంతోనే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో సిపిఎస్ ఉద్యోగులు వారిని చైతన్యపరుస్తూ జనజాగరణ యాత్ర చేస్తున్న సందర్భంగా పిఆర్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం మీరు కూడా సిపిఎస్ రాష్ట్రంలోని దేశంలోని ఎక్కడ సభ నిర్వహించినా అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్న సందర్భం తెలిసిందన్నా. పిఆర్టీ ఆధ్వర్యంలో 2016 డిసెంబర్ 26 నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు మీరు వచ్చి సంఘీభావం ప్రకటించారు. అప్పుడు మేము మండల ప్రెసిడెంట్ గా ఉన్నా. నిజమైన మీకు సిపిఎస్ ఉద్యోగుల ఒక ఆకాంక్షను మీ భుజాల మీద ఎత్తుకొని దాన్ని కార్యసాధనకు బయలుదేరి గత సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2023లో సిపిఎస్ ఇవాల్యూ చేస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇప్పటికి 30 నెలలు అయినా ఇంకా 2 సంవత్సరాల వరకు మిగిలినప్పుడు కూడా ఏ ఒక్క అంశంలో కూడా వాళ్ళు నిర్మాణిస్తలేరు. అంతేకాకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి 6 డిఏలు 2023లో సాధించేటువంటి పిఆర్సి, సో ఇవన్నీ కూడా పక్కన పెడుతున్న ప్రభుత్వాలకు అంటే ఈ ప్రభుత్వానికి విమర్శించడం కాదు, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా మేము విమర్శిస్తున్నాం. వాళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యం, ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం కాదు. ప్రజల సంక్షేమం ఎప్పుడు నెరవేరుతుంది? ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తిగా మనము ఉన్నాం కాబట్టి వాళ్ళకు సంక్షేమాలు ఫలితాలు సాధించబడుతున్నాయి. అలాంటి వాటి ఉద్యోగులకి నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజులలో ఏ ప్రభుత్వానికైనా ఈ సిరిసిల్ల కోట నుంచి వరకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సీతారామయ్య గారికి ధన్యవాదాలు ఉన్నా. ఈ యొక్క ఆగస్టులో 23 నాడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ఈ సంఘం ఆధ్వర్యంలో చేసుకొని భారీ ఎత్తున సీఎల్ పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు తరలి వస్తామని మేము మా సంఘం పక్షాన మేము మాటిస్తున్నామన్నా. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు తరలిస్తాం. థ్యాంక్ యూ అన్నా ఈ అవకాశం ఇచ్చినప్పుడు. ఈ రాజన్న సిరిసిల్ల పట్టణానికి చేరుకుంది. నిన్ననే వేములవాడ రాజన్న ఆశీస్సులతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారైన అధికారిక వ్యూత్ గారిని కలవడం, మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు 20 నిమిషాలకు పైగా మన యొక్క సిపిఎస్ అంశంపై చర్చించడం అనేటటువంటిది మన ఉద్యమంలో వచ్చినటువంటి శుభ పరిణామం అనేది మన సిరిసిల్ల జిల్లా నుండి ప్రారంభమైందని తెలుపుతూ మీ అందరూ కూడా ఉద్యమాభినందనలు తెలుపుతూ ఒక్కసారి మిత్రులందరినీ కూడా చైతన్యపరచాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. రాష్ట్రంలో రోజుగా రిటైర్మెంట్ సంఖ్య అనేటటువంటిది పెరిగిపోయింది. 5,000కు పైగా రాష్ట్రంలో రిటైర్మెంట్లు ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా 5,000కు పైగా పెన్షన్ అనేది రావడం లేదు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రీసెంట్ గా జరిగినటువంటి ఇరాన్ అమెరికా యుద్ధంలో ఒక హెచ్డికి 50,000 రూపాయలు, ఒక గెస్టెడ్ వేల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి 2 లక్షల రూపాయలు
మన ప్రమేయం లేకుండానే ఎక్కడో కార్పొరేట్ల పెత్తనం ద్వారా మన యొక్క సొమ్ముపైన పెత్తనం అనేటటువంటిది జరుగుతుంది. దయచేసి మిత్రులందరూ కూడా మేల్కోవాల్సిందిగా కోరుకుంటూ, ఏదైతే ఈ ఎన్నికలో సెకండ్ ఫేజ్ అయిన తర్వాత కూడా ఎన్నికల్లో ఆగస్టు 23 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాము. సిసిఆర్ జిల్లాలో ఉన్నటువంటి 3000 సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తరలి రావాలని ఆగస్టు 23 విజయవంతం చేసుకుని పాత పెన్షన్ సాకారం చేసుకునే సభగా అది మీరందరూ తీర్చిదిద్దాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎంయూపీఎస్ సెక్రటరీ జనరల్ శ్రీ గంగాపురం సిద్ధపట్న సార్ గారు మన యొక్క అమూల్యమైనటువంటి సమన్వయం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంజీవ్ గారు, రాష్ట్ర బాధ్యులు డాక్టర్ బాబు గారు, సురేందర్ రెడ్డి గారు, రమేష్ గారు, తోటి ఇతర జిల్లా బాధ్యులు అందరికీ, అందరూ అక్కలు చెల్లెళ్ళకి, అన్నలు తమ్ముళ్ళకి, మనకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన వివిధ సంఘాల ప్రధాన బాధ్యులందరికీ కూడా ధన్యవాదాలు, ఉద్యమాభివందనలు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఇది 2 కాదు, ఇప్పటికి నేను 4 సార్లు వచ్చినట్టు, 4-5 సార్లు. ఉద్యమం కీలక దశకు చేరుతుంది. సిపిఎస్ రద్దు అవుతుందా లేదా అనే ప్రశ్న నుంచి మొదలుపెట్టి ఎవరి దగ్గరికి పోయినా మీకు గుర్తుందో లేదో, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద ఎవరిని అడిగినా అసలు ఎందుకు చేస్తున్నారు, ఇది అవుతుందా, ఇది అయ్యిందా, ఇది కేంద్రం చేస్తుందా, రాష్ట్రం చేస్తుందా, అసలు మనం బయటికి రావడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది, అందరి టైం వేస్ట్ అవుతుంది. అసలు ఎట్లా అంటే ఒక పిచ్చోడు చూసినట్టు, జోకర్ చూసినట్టు చూసేవాడు సిపిఎస్ వద్దు అనేవాళ్ళని. రోజులు గడవడం మొదలైంది. ఒక్కొక్కరు రిటైర్ అవుతున్నారు. ఒక చోట ఒక ఉద్యోగి రిటైర్ అవుతున్నాడు, ఒక చోట ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అవుతున్నాడు, ఓ డాక్టర్ రిటైర్ అవుతున్నాడు, ఓ ఇంజనీర్ రిటైర్ అవుతున్నాడు. ప్రతి శాఖలో కూడా రిటైర్మెంట్ల సంఖ్య పెరిగింది. ఈ రోజు సుమారుగా 22 సంవత్సరాల తర్వాత సిపిఎస్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, 2004 22 సంవత్సరాలు తమ ఉద్యోగ జీవితాన్ని ప్రభుత్వం కొరకు, ప్రజల కొరకు పెట్టిన ఒక ఉద్యోగి రిటైర్ అయితే వారికి పెన్షన్ గా చెప్పబడే సిపిఎస్ లో వచ్చే మొత్తం 5,128 రూపాయలు. అంటే ఈ నెల వాళ్ళ బేసిక్ 60,400. ఈ నెల 1,00,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి నెల తిరిగేసరికి 5,000లో ఎట్లా బతకాలి? ఇది ఒక్కరి విషయం కాదు. ఒక ఉపాధ్యాయురాలు పద్మ మేడం అని జడ్చర్లలో రిటైర్ అయితే మొన్న వచ్చారు. వారికి 3,500 వస్తుంది. కామారెడ్డిలో హబీబుద్దీన్ గారు వచ్చారు, ఆయనకు 4,120 రూపాయలు వస్తుంది. పోనీ 22 ఏళ్ళది 30 ఏళ్ళు అయింది అనుకుందాం, 5,000 10,000 అవుతుందేమో కానీ 5,000 50,000 అవుతుందా? కాదు. మరి 5,000లో బతకడం ఎలా? ఇది పెద్ద ప్రశ్న. మళ్ళీ ఆ 5,000లో అప్పుడు 5,000 అవుతుంది. ఆ 5,000లో మళ్ళీ మనకున్న దౌర్భాగ్యం ఏమిటంటే ఈహెచ్ఎస్ కింద 1.5% కట్ అవుతుంది. అది కూడా కంపల్సరీ కాదు. సిపిఎస్ ఉద్యోగులకు వరం ప్రకటించారు వాలంటరీ. మీరు జాబ్ లో ఉన్నంత కాలం కంపల్సరీ, జాబ్ అయిపోయినాక వాలంటరీ. అసలు అస్తిత్వం అసలు మనకు ఉందా? ఒక మాట చెప్పండి, మన ప్రభుత్వ ఉద్యోగులకు ఫీల్ అయ్యే రోజు ఉందా ఇది? ఆ 60,400 బేసిక్ ఉన్న ఉద్యోగి 1.5% కట్ చేస్తే 1,000 రూపాయలు కట్ అవుతాయి. అంటే 5,128 రూపాయల్లో మళ్ళీ 1,000, మిగిలింది 4,000. 4,000 డివైడెడ్ బై 30 అంటే రోజుకు 120 రూపాయల్లో బ్రేక్ఫాస్ట్ నడవాలి, డిన్నర్ నడవాలి, లంచ్ నడవాలి, మందులు ఏమైనా ఉంటే అవి కావాలి, పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పనులు కావాలి. జస్టిస్ నగారా కేసులో సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది, పెన్షన్ భిక్ష కాదు. మనం 30 ఏళ్ళు చేసిన పనికి ఇట్స్ ఎ డిలేడ్ పేమెంట్ మేడ్ ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్ బై దట్ ఎంప్లాయ్. ఎంతో పోరాటం చేస్తే వచ్చిన పాత పెన్షన్ ని 2004లో కళ్ల ముందరనే మనం పోగొట్టుకున్నాం. వాస్తవానికి అప్పుడు మనం లేం, ఉన్నవాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, అంత సీరియస్ గా చేయలేదు. లేదు, సీరియస్ గానే చేసింది అనుకోవాలి. మళ్ళీ ఆ మాట అంటే కోపం వస్తుంది అందరికి. ఇప్పుడు అందరు కావాలి. మళ్ళీ 207 సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీతో గత సెప్టెంబర్ 1 నాడు మనం హైదరాబాద్ లో ఆర్టీసీ కళాభవన్ లో
ఒక సదస్సు పెట్టుకున్నాం. ఆ సదస్సులో అనుకున్న మాట, అన్ని సంఘాలు కలిసి ప్రభుత్వాన్ని ఒక సంవత్సరం లోపల మీరు రద్దు చేయండి అని కోరాయి. సెప్టెంబర్కు పెద్ద దూరం లేదు, తిప్పి కొడితే 90 రోజులు కూడా ఉన్నట్లేదు. కానీ ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి చైతన్యం వాళ్ళలో లేదు, మనలో లేదు. అసలు సిపిఎస్ ఉద్యోగి ఉపాధ్యాయుడు తన అస్తిత్వం గురించి ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. 600 కోట్లు రిలీజ్ అవుతున్నాయి, 1000 కోట్లు రిలీజ్ అవుతున్నాయి నెలలా, కానీ డిఏ ఏరియర్స్ ఇన్స్టాల్మెంట్స్ ఎంతమందికి పడుతున్నాయి? ఒక రిటైర్ అయిన ఉద్యోగికి ఆ డిఏ ఏరియర్స్ ఇన్స్టాల్మెంట్ పడితే తప్పితే ప్రాన్ అకౌంట్ సెటిల్ కాదు. ఇన్ని సమస్యల్లో ఒక్క సమస్య గురించి కూడా మనకు ఆలోచించే తీరిక లేదు. ఎందుకంటే నిజం చెప్తున్నారు, అది మన తప్పు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగంలో జాయిన్ అయిన డేట్ ఆ రోజు గుర్తుందా? మళ్ళీ మీకు గుర్తుండేది రిటైర్మెంట్ అప్పుడే కళ్ళు తెచ్చుకునేవి. ఈ మధ్యలో పరిగెడుతూనే ఉంటారు. పొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు పని, మిగిలిన టైంలో మన పిల్లలు, ఫ్యామిలీ. ఒక సండే వస్తే ఆ సండే ఏదో పని ఉంటుంది, అది కూడా వదులుకొని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి. సిపిఎస్ రద్దు అవుతుందా రద్దు కాదా అన్న దగ్గర నుంచి సిపిఎస్ రద్దు అవుతుంది అని చూపించగలిగినాం. మనం చేసే మామూలుగా చేయలే కదా, దశాబ్ద కాలంలో మనం చేసిన ఉద్యమాలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మీరు సిపిఎస్ లో ఉంటారా, ఓపీఎస్ కి వెళ్తారా, దేంట్లో ఉంటారో అని ప్రశ్నిస్తే జిఓఎంఎస్ నెంబర్ 28 ద్వారా అప్పటి తెలంగాణ ప్రభుత్వం లేదు, మేము కొత్త పెన్షన్ విధానాన్ని అవలంబిస్తామన్నారు. ఆగస్టు 23 రోజు. అందుకే మనం ఆగస్టు 23 అని పెట్టుకున్నాం, ఆ రోజు ఒక దుర్దినం కాబట్టి. రద్దు అవుతా రద్దు కాదా అన్నది తేలాలి, అది కేంద్రం చేస్తుందా రాష్ట్రం చేస్తుందా అన్నది తేలాలి. ఇన్ని సమస్యల మధ్య గత 10 ఏళ్లు మనం చేసిన పోరాటాల కారణంగా దేశం మొత్తం మీద కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కటక్ నుంచి అటక్ వరకు ప్రతి చోట ఉన్న ఒక ఎన్పిఎస్ గాని సిపిఎస్ ఉద్యోగిని అందరినీ ఐకమత్యంగా ఒక గూటికి చేర్చి దాని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేసినాం. రామలీలా మైదానంలో 15 లక్షలతో 4 సభలు చేయగలిగినాం. దాని ఫలితంగా జరిగిందే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ 4గిట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలవి. ఆ 4గిట్లో కూడా పాత పెన్షన్ పునరుద్ధరించబడింది. దాంతో ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని అయినప్పుడు ఇక క్వశ్చన్ అక్కడ ఆన్సర్ క్లియర్ గా దొరికింది. 4 రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరించినాయి సిపిఎస్ రద్దు చేసి. దాంట్లో భాగంగానే మనం చేస్తున్న పోరాటాల ఫలితంగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ అంశాన్ని చేర్చింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకరెందుకు అందరు కూడా పాత పెన్షన్ పునరుద్ధరణ హామీని ప్రతి సభలో చెప్పినారు. ఒక్క మన రాష్ట్ర నాయకులే కాదు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్రు గారు తెలంగాణకు వచ్చినా కూడా అచ్చంపేట, జడ్చర్ల, కామారెడ్డిలో క్లియర్ గా చెప్పిండు ఆయన, మా దగ్గర పాత పెన్షన్ అమలు చేస్తున్నాం, ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ కూడా పాత పెన్షన్ అమలు జరుగుతుంది అని. 2.5 ఏళ్ళు ఓపిక పట్టినాం. రిటైర్మెంట్లు పెరుగుతున్నాయి, ప్రతిరోజు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనలో కదలిక రావాలి. అడగంది అమ్మైనా పెట్టదు. మనకు కావాల్సింది మనం అడగనప్పుడు, ఇంట్లో అమ్మనే పెట్టినప్పుడు ప్రభుత్వానికి మాత్రం ఎట్లా తెలుస్తుంది? ప్రభుత్వం అనుకోవచ్చు వీళ్ళు కొత్త పెన్షన్ విధానాలనే ఉండాలనుకుంటారేమో అని. ఆ విషయమైనా మనకు స్పష్టం కావాలి. 2,60,000 మంది అటెండర్ నుంచి అడిషనల్ కలెక్టర్ వరకు, ఎస్డిటి నుంచి ప్రొఫెసర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు 2,60,000 మందిలో ఇక్కడ మన బందోబస్తు కొరకు వచ్చిన పోలీసులు కూడా ఉన్నారు 45,000 మంది. వాళ్ళ కొరకు కూడా ఈ ఉద్యమం చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది, యూనిఫామ్ సర్వీసెస్ కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ, అన్నా మీరు చేసేది సక్సెస్ కావాలి, మేము రాలేము, మా బాధ మాకుంది, కానీ మనం చేస్తున్న పోరాటం వాస్తవమే అన్నారు. నిన్న అదొక ఆనందమైంది. పాపం ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ వారు ఫోన్ చేసినాక ముచ్చిన పని అయిపోయింది, ఎమ్మెల్యే గారిని కలిసిన, ఇక పోతున్నాం అంటే ఎందుకన్నా వేములవాడ వరకు వచ్చారు కదా, రాత్రి పడుకొని పొద్దున నేను అక్కడ చెప్పి పెడతా, దర్శనం చేసుకుని పోండి అన్నాడు. కనుక నేను ఒకటే, మనం కదలాలి. మనం కదలకుండా మన ఇంట్లో కూర్చొని సంజీవ్ గారు చేస్తారనో, లేకపోతే ఇంకో శ్రీకాంత్ చేస్తారనో, ఎవరో చేస్తారనుకుంటే మాత్రం ఫలితం రాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో జనబలంతో నిర్ణయాలు జరుగుతాయి. పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది ఒక రాజకీయ నిర్ణయం. ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అప్పటి డిటిఏ పెట్టిన సంతకం మనల్ని ఎన్పిఎస్ లోకి నెట్టింది. దాన్ని రద్దు చేయాలంటే ఒక జీవో కావాలి. దాన్ని రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మనం అడుగుతున్నది ఒకటే,
జనాలు దీన్ని యాంటీ గవర్నమెంట్ ఇంకోటి అంటే ప్రభుత్వంలో భాగం మనం, ప్రభుత్వమే మనం. ఒక ఊళ్ళో పంచాయత్ సెక్రటరీని చూస్తే ఆయనే ప్రభుత్వం అంటారు, ఒక స్కూల్లో టీచర్ని చూస్తే వాళ్ళే ప్రభుత్వం అంటారు. మనం ప్రభుత్వంతో మన పోరాటం కాదు ఇది, ప్రభుత్వానికి యాంటీ కూడా కాదు ఇది. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీ మేనిఫెస్టోని మీరు గౌరవించండి, ప్రభుత్వ ఉద్యోగిని ఆదరించండి, పదవి విరమణ అనంతరం పాత పెన్షన్ కల్పించండి అని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వోద్యోగి విలువను తెలుసుకుంది కాబట్టి 4 రాష్ట్రాల్లో రద్దు చేసింది. అక్కడ రద్దు చేశారు కాబట్టి ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేయమని మనం కోరుతున్నాం. కానీ కోరాలంటే అది ఒక స్థితప్రజ్ఞ పోరాటం చేస్తారో, స్థితప్రజ్ఞ అడిగితేనో, ప్రతి ఊరు తిరుగుతారో కాదు. 2,60,000 మంది కదలాలి, 2,60,000 మంది అడగాలి. అడగకుండా కనీసం 2,60,000 మంది 2 లక్షల మంది ఒక దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మౌనంగా ఉన్న ధ్వని సంకేతాలు, తరంగాలు ప్రభుత్వాన్ని కదిలిస్తే, కరిగిస్తే, పాత పెన్షన్ ఇప్పిస్తాయి. అవునా కదా చెప్పండి. నేను ఒక్కరి పోకపోతే ఏమవుతుంది అనుకోకండి, మీరు కదలండి. మీకు తెలిసిన ప్రతి సిపిఎస్ ఉద్యోగిని, ఉపాధ్యాయుని చెప్పండి, ఇది మనకు ఎంత అవసరమో తెలియజేయండి. ఒక్కరోజు మనకి అనుకుంటే పొద్దున్నేసి సాయంత్రం మనకు మనం రిటర్న్ అవుతాం. మన ఊళ్ళో ఉన్నప్పుడు మనం రావడానికి బద్ధకం ఉండొచ్చు, కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ రోజు అత్యవసరమైనప్పుడు, ఆ రోజు ఒక్కరోజు ఒక చెమట చుక్క చిందిస్తే 61 ఏళ్ల తర్వాత చెమట చుక్క చిందించాల్సిన అవసరం లేనప్పుడు అయినా మనం కదలం అనుకుంటే మాత్రం భగవంతుడు కూడా ఏం చేయలేడు. గాల్లో దీపం పెట్టి దేవుడా నివేదిక అంటే ఎవడే చేయలేడు, చేతులు అడ్డం పెట్టాల్సిందే. కాబట్టి ఆగస్టు 23 చలో హైదరాబాద్. ఈ జనజాగరణ యాత్ర జూలై 11 మొదలైంది. మనం ప్రభుత్వోద్యోగులం కాబట్టి మనం రోడ్ల మీదకి రాకూడదు కాబట్టి మనం చేస్తున్న పని ఏమంటే 33 జిల్లాల గుండా 42 రోజులు 119 మంది ప్రజాప్రతినిధులను కలిసి, వాళ్ళు ఉంటే వాళ్లకు, వాళ్ళు లేకుంటే క్యాంప్ ఇన్ఛార్జీలకు మన వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా ఇది పరిస్థితి, పాత పెన్షన్ అమలు చేయండి అని కోరుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, గాంధేయ మార్గంలో ఫలితం ఇస్తుందని అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే పాజిటివ్ గా సంబంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మర్చిపోదు, తప్పక చేస్తుందని కూడా చాలా మంది చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. ఆది శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. సార్ అయితే మొత్తం డేటా తీసుకొని నేను మాట్లాడతానని కూడా చెప్పారు. కాబట్టి అతి త్వరలో మనకు వస్తుంది, సాధించుకోవాలి. కాబట్టి ఈ 18 నెలలు దానికి కేటాయిద్దాం. ఆగస్టు 23 హైదరాబాద్ చేరుకుందాం. థ్యాంక్ యూ.